ఇంకా జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ఏకాదశి, దీనిని నిర్జల ఏకాదశి అంటారు. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండే ఏకాదశిది. ఈ జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని అంటారు నిర్జల ఏకాదశి. పూర్వం ఇది, ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు పాండవులు వింటున్నారు, ధర్మరాజుకు చెప్తున్నాడా, పక్కన భీష్ముడు ఉన్నాడా అంపశయ్య మీద, భీముడు వింటూ ఉండగా భీముడి కేసు ఇలా చూసి మరీ చెప్పాడు. ఎందుకంటే భీమసేనుడి ధర్మమానని ఈ వ్రతం బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఒకసారి పాండవులంతా అరణ్యవాసం చేస్తున్నప్పుడు వేదవ్యాస మహర్షి, మీరంతా అడవుల్లో ఉంటున్నారు కనుక కేదారం కూడా వెళ్ళండి అన్నాడు. కేదారం వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి బదరి వెళ్ళారు. అక్కడేగా సౌగంధిక పుష్పం పడ్డం. ఆ తర్వాత భీముడు ఆ సౌగంధిక పుష్పం కోసం వెళ్ళి ఆంజనేయుడి దర్శనం చేసుకోవడం. ఆంజనేయుడి దర్శనం చేసుకున్న గంధమదన పర్వతం మీకు ఇప్పుడు కూడా కనపడుతుంది కదా. ఈసారి కేదారం బదరి పెడుతున్నటువంటి వాళ్ళు, ఇందులో ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు ఉంటే చూడండి, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు, అదే గంధమదన పర్వతం. ఇంత కథ జరిగింది. అప్పటి కథని మళ్ళీ ఇంకోసారి గుర్తుకు తీసుకొస్తున్నాడు అనమాట. ఎవరు? కృష్ణుడు. ఏకాదశుల్లో ఈ కథ కూడా చెప్పాలి కనుక. ఒకప్పుడు వ్యాసుడు పాండవుల్ని వెళ్ళమనగా వాళ్ళంతా కేదారం వెళ్ళారు. ఆ సమయంలో అక్కడికి మళ్ళీ వ్యాసుడు వచ్చి, నాయనలారా అనుకోకుండా కేదారంలో మీరుండగా జ్యేష్ఠమాసం వచ్చింది, ఈరోజు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. హిమాలయ పర్వతాల్లో ఎలాగో మంచినీళ్ళు పదే పదే తాగాలనిపించదు. ఆచమనము చేసే నీరు తప్ప, ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అన్నప్పుడు తాగే నీళ్లు తప్ప ఇంకా వేరే నీళ్లు తాగకూడదు. దొరికే కదా అని వాటర్ బాటిల్స్, డ్రింకులు తాగకూడదు. నాకేమిటి గతి, తిండి లేకపోతే నేను ఉండలేను. కానీ భలే రాశారండి తెలుగులో అనువాదం కూడా. చిదంబర శాస్త్రి గారు అద్భుతంగా రాశారు శ్లోకానికి. అనుడు భీమసేనుడశత్తపత్రంబు రీతి కంపమొంది తాత నాకు ఏమి గతియో ఎరుగ, ఏ వేళనైనను తిండి లేకయున్న ఉండజాల. మా అన్న ద్రౌపది వీళ్ళంతా ఉంటారు, తాతయ్యో నేనుండలేను, తిండి లేకపోతే శరీరం అప్పుడే వణుకుతోంది అన్నాడు. నేను వృకోదరుణ్ణి, తోడేలు పొట్ట వంటి పొట్టగలిగిన వాణ్ణి. తోడేలు ఆబోతును మింగిన పొట్టరాదు, నాకు అంతే పొట్టరాదు. ఎంత తిన్నా పొట్ట లోపలికే ఉంటుంది. పొట్ట వచ్చిందంటే గ్యాస్ ట్రబుల్ అని అర్థం అండి. అది అనారోగ్యం. అది అంతేత పొట్ట వచ్చినవాడు భీముడు ఎలా అవుతాడు, పొట్ట లేకపోతే భీముడు అవుతాడు. సరే జాలిబడైనా అయితే శివుణ్ణి ప్రార్థించు, ఏడాదికోసారి వచ్చే నిర్జల ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నావు గనక పంచాక్షరి మంత్రం ఇస్తాను, జపం చేయమనగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ నువ్వు కనపడాలి, కనపడకపోతే శివ, కనపడకపోతే నా బతుకు శవం అయిపోతుంది అనగానే శివుడు ప్రత్యక్షం అయ్యాడు. సరే నాయన, నీ బాధ పడలేకపోతున్నాను, అందువల్ల నీలాంటి వాళ్ళకి తిండి లేకుండా ఉండలేని వాళ్ళ కోసం ముందుగా క్షీరం తాగే అవకాశం ఇచ్చాను, పాలు తాగి ఉపవాసం ఉండన్నాడు. శివుడు పాలు తాగమనగానే పాలు ఎక్కడి నుంచి వస్తాయి, కామధేనువుని పిలిచాడులేండి ఆయన. కామధేను వచ్చింది, 1000 లీటర్ల పాలు ఇచ్చింది అక్కడ. ఆ 1000 లీటర్ల పాలు గడగడ గడగడ తాగాడు. గంట గడిచింది, మళ్ళీ కడుపులో మంట. అందుకని మళ్ళీ శివ అన్నాడు. మళ్ళీ వచ్చాడు శివుడు. ఏమిటి నాయనా మళ్ళీ పిలిచావంటే, ఈ పాలు నాకేం సరిపోతాయి, పాలు ఇక చాలు, ఇంకేదన్నా ఇయ్యి అన్నాడు. అయితే పళ్ళు తిను అన్నట్ట. 1000 చక్కెర కేళి అరటిపళ్ళ గల్లలు తెచ్చుకున్నాడు ఆయన. పండు తీయటం, తొక్కతో సిద్ధంగా వేసుకోవటం, ఎవడి తొక్క తీస్తే కుదరదు, వేసేసాడు లోపలికి. మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి, బాబోయ్ అన్నాడు. నాయన ఇక 3వ పిలిచేవు చాలు, 4వసారి పిలవకు, అన్నం తినడానికి వీల్లేదు, అన్నం భిన్నం చేసుకు తినిపో అన్నాడు. బ్రహ్మాండంగా ఉందని 100 బస్తాల బియ్యం తెచ్చుకొని తిరగల్లో వేసి బరబర బరబర బరబ ఆయన ఎంతలేండి, గట్టిగా కొడితే పిండి పిండి అయిపోతాయి. ఆ విధంగా నూక చేసుకుని, పక్కన దబరా గిన్నెలు కూడా ఉన్నట్టున్నాయి మంచి. అంత కేదారంలో కూడా దబరా గిన్నెలు ఎలా సంపాదించాడు అంటే, కూడా సైన్యం కొంత ఉంటారు కదా, పెద్ద గిన్నె పెట్టి కింద మంట పెట్టి అందులో నీళ్లు ఎసరు పోసి మరగబెట్టి ఈ నూక అందులో పోసుకుని మంచి పోపు పెట్టుకుని ఉప్పుడు పిండి చేసి తినేశాడు. పిండి తినే అధికారం భీముడి ధర్మమానని మానవులకి అప్పటి నుంచి ప్రాప్తించింది. కాబట్టి మనందరం భీమేశ్వరులమే, భీముడికి దండం పెట్టాలి. లేకపోతే ఈ నిర్జల ఏకాదశి నాడు మంచినీళ్ళు కూడా తాగకూడదటండి. ఆ విధంగా భీమసేనుడు తనకు అనుగుణమైన రీతిలో ఆహారమును సేకరించి వ్రతం ఉన్నాడు. ఈశ్వర అనుగ్రహం, విష్ణు అనుగ్రహం కలిగాయి. నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నటువంటి వాడు తీవ్ర శత్రువుల యొక్క పీడ నుంచి బయటపడతాడు.
అతడికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ పునర్జన్మ ఉంటే ఏ జన్మలోనూ ఆహారమునకు లోటు ఉండదు. అడవిలో ఉన్నవాడికి ఆహారం దొరుకుతుంది. ఈ కలియుగ మానవులందరికీ పునర్జన్మ లేకుండా ఎందుకు ఉంటుంది? అంత తేలికేం మోక్షం ఏం రాదు, కానీ కపాల మోక్షాలే తప్ప. కాబట్టి పునర్జన్మ అంటూ వస్తే ఆ జన్మలో తిండికి గుడ్డకి లోటు లేకుండా ఉండాలంటే ఈ నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. శక్తిని అనుసరించి కొంచెం అల్పాహారం మాత్రం సేకరించాలి.